బొడ్డవరలో జిందాల్ కంపెనీ నిర్వాసితుల నిరాహార దీక్షలు 173వ రోజుకు చేరాయి. ఇన్ని రోజులు ఆందోళనలు చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రఘురాజు హామీలను గాలి కుదిలేసి రైతులను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. బొడ్డవర, కెల్తంపాలెం, ముసిరిపల్లి, పెదకండపల్లి రైతులు గత 173 రోజుల నుంచి కూడా మరి జిందాల్ అల్యూమినియం కంపెనీ వస్తుందని మోసపూరితమైన మాటలు చెప్పి ప్రభుత్వం మా దగ్గర అన్యాయంగా భూములు తీసుకొని మీ అందరికీ కూడా ఎకరాకి 2,05,000 రూపాయలు ఇస్తాం, అలాగే ఉద్యోగం ఇస్తాం, ఇల్లు కోల్పోయిన వారికి కూడా ఉద్యోగం ఇస్తాం, ఇంటికి నష్టపరిహారం ఇస్తాం, ఎవరికైనా పశువుల షెడ్ ఉంటే అది తరలించడానికి మరి 3,000 రూపాయలు ఇస్తాం, అలాగే వారికి జీవనోపాధి కింద 1 సంవత్సరం పాటు 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఎన్నో మోసపూరితమైన హామీలు ఇస్తూ, అంతేకాకుండా మీ అందరికీ కూడా జిందాల్ కంపెనీలో మరి వాటాలు ఇస్తాం, ఏదైతే 2,05,000 రూపాయలు మరి డబ్బులు ఇస్తున్నామో దానికి సమానంగా కూడా 2,05,000 రూపాయలు మరి విలువ గల షేర్లు ఇస్తామని చెప్పి మరి ఈ రోజుకి కూడా 18 సంవత్సరాలు అయినా కానీ ఆ హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఏదైతే మరి ఆ రోజు పంచాయతీ తీర్మానాలు కావాలి, అలాగే